ఆఫీస్ లో బోండమ్మ మాట్లాడుతున్నారు, అది లైవ్ లో చూద్దాం. వాళ్ళు సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటే దాన్ని ధ్వంసం చేశారు. ఇవాళ ప్రాంతాలు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం. భూమన కరుణాకర్ రెడ్డి 3 రోజుల ముందే కాకినాడలో తిష్ట వేసి ఎక్కడెక్కడి నుంచి మనుషులను రప్పించారు, ఏ విధంగా ఈ పక్కా ప్రణాళిక రూపొందించి ఈ విధ్వంసం సృష్టించారు. భూమన కరుణాకర్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, అంబడి రాంబాబు కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములయ్యారు. ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయాన్ని, కాపు గర్జన అనే మీటింగ్కి వెళ్ళే వాళ్ళు పెట్రోలు సీసాలు ఎందుకు తీసుకెళ్తారు? ట్రైన్ అనేది ఒక అగ్గిపుల్లతో తగలబడుద్దా? కాపుల సభకు వెళ్ళే వాళ్ళు పెట్రోల్ సీసాలతో ఎందుకు వెళ్ళారు? 3:30కి సభ క్లోజ్ చేయటం, 3:45కి రత్నాచల్ని ఆపటం, ఇవన్నీ కూడా ఒక పక్కా ప్రణాళికతో జరిగినటువంటి ప్రొఫెషనల్స్ చేసినటువంటి విధ్వంసం. మామూలు వ్యక్తులు ఎవరూ చేయలేరు ఇలాంటి పనులు. ఇవాళ ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి కానీ, తునిలో వాహనాలు తగలబెడతాం కానీ, తునిలో ఆ రోజు కనపడిన వాళ్ళని కనపడినట్టు కొడతాం కానీ, నేను అడుగుతా ఉన్నా, ఈ ట్రైన్ విధ్వంసంలో ప్రాణాల అరచేతను పట్టుకొని బిడ్డల్ని పట్టుకొని ట్రైన్లోని దూకేసిన వాళ్ళకి తెలుసు ఆ రోజు ప్రాణాలతో బతికితే చాలరా దేవుడా అని. 15 అడుగులు ట్రాక్ మీద నుంచి బిడ్డలతో వృద్ధులు దిగటానికి కింద ఖాళీ కూడా లేకుండా ఉంటే దాంట్లో మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాదా వాళ్ళు? మహిళలు వాళ్ళేం చేశారు? ట్రావెల్ చేయటం వాళ్ళు తప్ప? ట్రైన్ ఏం చేసింది? కాపు సమస్యకి ట్రైన్కి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా తేల్తాయి. ఎన్నిటి మీద కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుంది కాబట్టే సిబిఐ ఎంక్వైరీ కూడా సిద్ధమన్నాం. ఎక్కడా కూడా దీంట్లో ప్రభుత్వం తరపు నుంచి ఏ తప్పు లేదు. ప్రభుత్వం సమగ్రమైన విచారణ, పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి, దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దోషులకి శిక్ష పడాల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాల్సిందే. కాపు కులాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని కూడా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తారు.